ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే నేను నాటుకోడి పచ్చడి చేస్తున్నాను. చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఇంట్లో చేస్తే మనకి ఎక్కువగా ఎలా చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియో. నేనైతే 1 kg తీసుకున్నాను చికెన్. ఆ యొక్క 1 kg చికెన్ కి పక్కా కొలతలతో చూపిస్తాను, వచ్చేసేయండి. నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దని. ఇదేంటి నాటుకోడి అంటే జుట్టు కోడి ఉంటుంది, ఆ యొక్క జుట్టు కోడితోటి చికెన్ పచ్చడి అయితే చేశాను. అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత ఇలా గ్లాస్ బాటిల్ లో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని నెలలైనా పాడవకుండా ఉంటుంది. ఒక 2 బాటిల్ స్టోర్ చేసుకుని ఒక బాటిల్ రెగ్యులర్ గా వాడుకోవడానికి, ఒక బాటిల్ ఏమో లోపల ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పాడవకుండా ఉంటుంది. మళ్ళీ చిన్న బాటిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పెద్ద బాటిల్కి తీసుకొని పెట్టేసుకోవాలి. ఆ విధంగా అయితే నేను స్టోర్ చేసుకున్నాను. మిత్రమా, అందరికి కూడా శుభోదయం అండి. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈ రోజు ఏంటంటే చికెన్ పచ్చడి ఈజీగా క్విక్ గా ఎలా చేసుకోవచ్చు, అది నాటుకోడి పచ్చడి, జుట్టుకోడి పచ్చడి ఎలా చేసుకోవచ్చు అనేటువంటి ఈ రోజు వీడియోలో చూపిద్దాం అనుకున్నాను. ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నాను, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, దీనికి నేను ఆల్రెడీ పసుపు కొంచెం ఉప్పు వేసేసుకొని నానబెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే వెల్లుల్లి తీయలేదు, అల్లం వెల్లిగడ్డ ఫ్రెష్ గా ఉంటేనే పికిల్స్ బాగుంటుంది. అందుకని నీట్గా కడిగేసుకొని ఒక 4-5 సార్లు పసుపు ఉప్పు 2 కలిపేసి పెట్టుకున్నాను. ఇదైతే నార్మల్ గా ఫ్రై చేసి అసలు కుదరదు, అందుకని కొంచెం ఆయిల్ వేసాను. ఒక గ్లాస్ కంటే ఎక్కువ ఆయిల్ వేసుకున్నాను. ఆ ఆయిల్ లో మనము ఈ యొక్క పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ ఉంది కదా, దీన్ని వేసేసి, వాటర్ ఏం అవసరం లేదు, దీన్ని మనము ఒక 5-6 విజిల్ల వరకు వచ్చేదాకా సిమ్ లో పెట్టేసుకొని ఉడికించుకుందాము. యాక్చువల్గా నేను వాటర్ వేయకపోతే ఉడుకుతుందా ఉడకదా అనుకున్నాను. నిన్న ఫ్రై చేసినప్పుడు వాటర్ వేసా అనమాట, ఒక గ్లాసు. అసలు సిమ్ లో పెడితే ఇంకా వాటర్ రిలీజ్ అయింది, కానీ అసలు మాడిపోలేదు అనమాట. వాటర్ అంతా అలానే ఉంది. ఫైనల్ గా మళ్ళీ నేను విజిల్ తీసేసి వాటర్ అంతా పోయినాయి అనమాట. అందుకోసం ఇంకా వాటర్ ఏం వేస్తలేను. ఇప్పుడైతే మంచి ఇట్లా డైరెక్ట్ గా సిమ్ లో పెట్టేసి ఉడికించుకుందాము. ఇంకోండి, చిన్న మంట మీద విజిల్ పెట్టేసుకొని ఒక 5-6 విజిల్ వేసుకున్నాము. అప్పటి వరకు మంచిగా ఉడుకుతుంది. అది ఇదిగోండి కర్రీ అనమాట, నాటుకోడిది. దాంట్లో మెత్త మెత్త పీసులు అన్ని, బోన్లెస్ పీసెస్ అన్ని తీసి దాంట్లో వేసా. బోన్స్ తక్కువగా ఉంది. ఒక 2 విజిల్స్ అయిపోయిన తర్వాత ఎందుకో డౌట్ వచ్చింది, అమ్మ అసలు ఒక్క చుక్క వాటర్ వేయలేదు కదా, మాడిపోతే అని అనిపిస్తుంది. అమ్మ మాడిపోయింది అనుకో, వేస్ట్ అవుతుంది కదా అనేసి విజిల్ తీసేసి చూసారా ఎంత వాటర్ ఎంట్రన్స్ వచ్చిందో బయటకి. దీన్ని మనం ఇట్లా సిమ్లో పెట్టేసి ఒక 5-6 విజిల్స్ అయితే ఉడికించుకుందాం. ఇదిగోండి, ఒక 7 విజిల్ పెట్టినా మంచిగా ఉడికిపోయింది. చూసారు, ఇక్కడ వాటర్ లేకుండా మనకి ఆయిల్ సపరేట్ అయి కనిపిస్తుంది చూసారా. ఇప్పుడు దీంట్లో మనం వీటిని మంచిగా వేపుకోవాలి. దీంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ మొత్తం పోయేసి కొంచెం గట్టిగా కనబడి, మరి మెత్తగా ఉంది పీసెస్. ఫ్లేమ్ పెద్దగా పెట్టేసుకొని చేసుకుందాం. ఆ ముక్కల్లో ఉన్నటువంటి మాయిశ్చర్ అంతా పోయేంత వరకు కుక్ చేసుకొని ఆ లోపల అల్లం పొట్టు తీక్కుందాము. ఎందుకంటే దీంట్లో వాటర్ ఉండదు, వాటర్ ఉంటే మనకి ఖరాబ్ అయిపోతాయి పచ్చడి, గుర్తు పెట్టుకోండి. ఇదిగోండి, దీంట్లోని వాటర్ అంతా ఎగ్గిపోయి తర్వాత చికెన్ లో ఉన్నటువంటి వాటర్ కూడా బయటకు వచ్చేసేయాలి. ఇలా కలర్ రావాలి. లేదు అంటే చికెన్ లో వాటర్ ఉంది అనుకోండి, పికిల్ చేసుకున్నప్పుడు జీలకర్ర మెంతుల పౌడర్, ఆవ పౌడర్ కావాలి కదా. ఇన్నైతే మెంతులు తీసుకుని వేయించుకుంటున్నాను. ఒక్కొక్కటి సపరేట్ గా వేయించుకున్నాము, ఎందుకంటే అన్ని వేగడానికి ఒకటి టైం పట్టాయి అనమాట. ఇవి వేగేటప్పుడు కమ్మటి వాసన వస్తుంది. మెంతులుగా వేగడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది, జీలకర్రకి ఇంకా కొంచెం తక్కువ. ఆవాలనుకోండి, ఈ యొక్క కడాయి వేడికి వేగిపోతాయి మంచిగా. అందుకని ఇవి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వస్తుందండి, ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకుందాం. వేగుతా ఉన్నాయి కదా, ఇవన్న తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాము. దీన్ని కూడా కొంచెం దూరగా వేయించుకుందాము. ఇవి వేగేటప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి.
వేగుతా ఉన్నాయి, సౌండ్ వస్తా ఉంది కదా, తెలుస్తుంది కదా. ఇంకా జీలకర్ర కూడా వేగినట్టే, అలా పట్ పట్ సౌండ్ వస్తుంటే వేగుతూ ఉన్నట్టే. ఈ టైంలో ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కూడా ఒక 2 నిమిషాలు వేయించు. ఇంకా స్టవ్ బంద్ చేద్దాము. ఈ వేడికి 1 నిమిషం అనేసి పక్కన ప్లేట్లకు మార్చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇదిగోండి మనమైతే ఈ యొక్క చికెన్ అయితే కుక్ చేసేసాను. ఇదైతే మనకి 750 గ్రామ్స్ ఉండే అనమాట. 1 kg ఉండేది. ఫ్రై అయిన తర్వాత అంతా అయింది. ఇప్పుడు దానికి క్వాంటిటీ నేనైతే దీంట్లో వచ్చినటువంటి ఎక్సెస్ ఆయిల్ ఉంది కదా, అంతా మళ్ళీ దీంట్లో పోసేసి రిమైనింగ్ మళ్ళీ ఇంకా ఫ్రెష్ ఆయిల్ పోసుకున్నాను. ఫస్ట్ అయితే చట్నీ అంటేనే మెంతులు కదా, మెంతులు వేస్తే ఆ యొక్క గుమగుమ చట్నీ పోపు వేస్తే ఎంతో దూరం దాకా వస్తుంది. అంత కమ్మగా అనిపిస్తుంది చట్నీ వాసన, స్మెల్. తాలింపు వేసినంటే పక్కలు తింటే మన ఇట్లా కొంచెం మిరపగింజలు, ఆ మిరపగింజలు లేకపోతే చట్నీకి ఆ యొక్క టేస్టే రాదు. తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు ఇవి ఉంటేనే కదా చట్నీ అంటే. ఆవాలు జీలకర్ర మంచి చిటపట్లాడేసాం. తాలింపు మంచిగా వేస్తేనే ఆ యొక్క చట్నీకి సూపర్ టేస్ట్ అన్నమాట. అవి వేగుతా ఉన్నాయి కదా, మనం ఫ్రెష్ గా మిక్సీ పట్టుకున్నటువంటి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా వేసుకుందాము. అల్లం ఎల్లిగడ్డ ఎంత ఎక్కువ వేస్తే పచ్చడి అంత కమ్మగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నాన్ వెజ్ అంటేనే అల్లం ఎల్లిగడ్డ కదా, అల్లం ఎల్లిగడ్డ ఎక్కువ వేస్తే కమ్మగా ఉంటుంది. సరిపోతుంది. ఇది పచ్చి వాసన పోయిన తర్వాత వేయించుకుందాము. అల్లము ఎల్లిగడ్డ ఆవాలు జీలకర్ర ఈ యొక్క పౌడర్స్ ఉంటేనే ఆ యొక్క చట్నీకి కమ్మటి టేస్ట్ వస్తుంది, మంచిగా ఉంటుంది. ఎంత మంచిగా వస్తుంది వాసననైతే. అమ్మనైతే చేస్తుంది. ఆహా, ఈ సంవత్సరం చేస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా చట్నీ ఉంటుండే. సేమ్ మనకి ఇప్పుడు పెట్టినప్పుడు ఎలా ఉందో సేమ్ అంతే ఉంటుంది. మా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. కలర్ అసలు మారకపోతుంది. పక్కన వాళ్ళు కూడా మరీ అడిగి తీసుకుపోయేవాళ్ళు, అంత కమ్మగా ఉంటుంది. పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు కదా, పొలం దగ్గర పనిచేసే, అమ్మ మీరు చేసిన చట్నీ మంచిగా ఉంది, వచ్చినప్పుడు మళ్ళా పట్టుకురా అనేవాళ్ళు అనమాట. అంత కమ్మగా ఉంటుంది చట్నీ. ఇది మంచిగా వేగనిద్దాము. అల్లం పచ్చడి అల్లం ఎల్లిగడ్డ మంచిగా వేగితేనే చట్నీ మంచిగా ఉంటుంది. దీంట్లో మాయిశ్చర్ అంతా పోవాలి, అప్పుడే మంచిగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు దీంట్లో ఇంకేం వేద్దాం అనుకున్నా అంటే ఒక ఎల్లిపాయ చిన్నది వేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లో వేయడం కోసము ఆవాలు జీలకర్ర మెంతులు ఈ మూడింటిని మిక్సీ పట్టుకున్నటువంటిది ఒకటి. తర్వాత కారం వచ్చేసి ఇది ఒక గ్లాస్ వేసుకుంటున్నాను, ఇంకొక సగం గ్లాస్ వేసుకుందాము. ఇంకా ఉప్పు అయితే అవసరం లేదు అనుకుంటున్నాను, చెక్ చేసుకొని వేసుకుందాం. ఎందుకంటే ఈ యొక్క కారంలోనే ఉప్పు ఉంది కాబట్టి ఇంకా ఉప్పు అవసరం లేదు. ఒకవేళ పడితే కొంచెం పడితే చెక్ చేసుకొని మళ్ళీ వేసుకుందాం. కానీ ముందే ఎక్కువ వేసినాం అనుకోండి ఇంకా మంచిగా ఉండదు. చట్నీ అంటే మసాలా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కదా, మసాలా లేకుండా ఉంటే ఆ చట్నీకి ఫీలే రాదు. ఇది ఇప్పుడు దీంట్లో ఆవాలు జీలకర్ర మెంతులు కారం ఉప్పు ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఇంకా తాలింపులో నెక్స్ట్ ఇంకా వేయాల్సింది. స్టవ్ బంద్ చేద్దాము.
ఇంక వేడికి మంచిగా కుక్ అవుతుంది. చట్నీ అంటేనే పసుపు వేస్తేనే దానికి రుచి అందము కదా. పసుపు వేసుకుందాం, వేసి మంచి కలిపేసుకుందాం. ఏదైనా మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి ఆ రుచే వేరుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కొంచెం కష్టం అనుకోకుండా ఏదైనా మనం ఇంట్లో చేసుకుంటే ఆ రుచి మస్తు ఉంటుంది. మాకైతే ఇంట్లో చేసిన వంటలు అంటేనే ఇష్టం అన్నమాట. ఇంకా వీలైనంత వరకు ఇంట్లోనే చేస్తాను. మా ఆయన ఎప్పటి నుండో అడుగుతున్నాడు, చాలా సంవత్సరాల నుండి అడుగుతున్నాడు వాళ్ళ మమ్మీని, అంటే చట్నీ చెయ్యి మమ్మీ, ఏంటి చికెన్ పచ్చడి అని. చికెన్ పచ్చడి నాకు కూడా చేయడం వచ్చు, కానీ చేసే రైట్స్ లేవన్నమాట. అందుకోసమని ఇంకా వాళ్ళ మమ్మీని ఎన్నిసార్లు అడిగినా చేయట్లేదు. సర్లే ఇలాగో ఇప్పుడు మన కోడిని కోసుకున్నాగా చికెన్ పచ్చడి చేసుకోవడానికి, మన కోడి కాబట్టి మనకి రైట్స్ వస్తాయి. తినడం అందరు తింటారు కానీ చేసే రైట్స్ కోడలకు ఉండదు కదా. దీంట్లోకి మార్చేసుకుందాం. ఫ్రై అయినటువంటి చికెన్ ఇలా మంచిగా వాటర్ మొత్తం ఇగ్గిపోయిన తరకు ఫ్రై చేసుకొని తర్వాత దీంట్లో మనము తాలింపు వేసేసుకుందాం. దీన్ని కొంచెం చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత ఉప్పు, కారం, జీలకర్ర, మెంతుల పౌడర్ వేసుకుందాము. ఎందుకు అంటే ఇప్పుడే వేడి మీద వేస్తే చట్నీ అయితే ఖరాబ్ అవుతుంది. ఎందుకని అమ్మనైతే అట్లే వేసేవాళ్ళమ్మ చట్నీలలో. తాలింపు మంచిగా చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే ఉప్పు కారాలు వేసేవాళ్ళం. చల్లారనిద్దాం కాసేపు. ఇదిగోండి ఇప్పుడైతే పోపు చల్లగా అయిపోయింది. తర్వాత మనం వేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఇవి వేసేసుకుందాం. మంచి కలిపేసుకొని ఒక 4-5 నిమ్మకాయలు అయితే పిండేసుకుందాం. కలిపేసి ఒక 1-2 గంటలు పక్కన పెట్టిన తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకుందాము. ఒక రోజు తర్వాత అయితే ఆయిల్ అంతా పైకి రిలీజ్ అవుతుంది. కారం తక్కువ అవుతుందేమో అనుకుంటాను, చూసి కొంచెం కారం వేసుకుందాం. ఇంత కమ్మటి వాసన వస్తుంది అసలు. కొంచెం కారం వేసుకుందాం. తర్వాత నాన్ వెజ్ అంటేనే గరం మసాలా కదా, కొంచెం గరం మసాలా వేసుకుందాం. నిమ్మకాడికి వేసేసి సరిపోతుంది. కావాలంటే ఇక్కడ తాలింపులో మనకి ఆల్ స్పైసెస్ కూడా వేసుకోవచ్చు, లేదు అంటే గరం మసాలా వేసుకోవచ్చు, 2 కూడా వేసుకోవచ్చు. చూసారా ఎంత ఎమ్మీగా ఉందో. మంచి కలర్ఫుల్ గా ఉన్నటువంటి చికెన్ పచ్చడి, మన కోళ్ళతో చికెన్ పచ్చడి రెడీ. మనము 4 నిమ్మకాయలు కట్ చేసాము. రసం కరెక్ట్ గా ఈ ఒక గ్లాస్ నిండింది. కరెక్ట్ గా జ్యూస్ అంతా పిండి. ఇదిగోండి జ్యూస్ పిండేసేటప్పుడు నిమ్మ గింజలు అయితే తీసేయాలి. తినేటప్పుడు డిస్టర్బెన్స్ అవుతా ఉంటాయి. పంటి కిందికి వస్తే చట్నీ అనేటువంటి టేస్ట్ అనిపించదు. అందుకని మంచి నిమ్మరసం కలిపేసి మంచిగా ఒక 4-5 గంటలు ఊరనిచ్చామనుకోండి, అన్ని ఇంగ్రీడియంట్స్ మంచిగా కలిసిపోతాయి. ఫైనల్ గా అయితే పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని ఒక 2-3 గంటలు మంచిగా నాననిద్దాము. నానిన తర్వాత ఆయిల్ అయితే పైకి రిలీజ్ అవుతుంది. ఆ లోపల మనము పైకి వెళ్ళేసి మొక్కలకి వాటర్ పోసేసి వద్దాము. దీన్ని అయితే మూత పెట్టేసుకుందాం మంచిగా. ఇదిగోండి వీటికి వచ్చిన నిమ్మకాయ తొక్కలు ఉన్నాయి కదా, ఇది ఆల్రెడీ అప్పుడు చెరబ చేసుకున్నాను కదా, ఇంకో 2 కాయలు అవి మొత్తం
4 10 ముక్కలు వస్తాయి కదా, వీటిని వాటర్ లో నానబెట్టేసి కొంచెం బెల్లం వేసి ఒక 15 రోజులు నానబెట్టేసి మొక్కలకి ఇచ్చామనుకోండి, పండ్ల మొక్కలకి ఇస్తే చాలా మంచి గుర్తు పెట్టుకోండి, ఏపుగా పెరుగుతాయి. అది ఎలా చేస్తామనేటువంటి అత్తారింట్లో కోడలి పిల్ల అనే ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇదిగోండి చూసారా, 1 అవర్ తర్వాత మంచిగా ఆయిల్ రిలీజ్ అయింది.